ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రామచంద్రమూర్తి గారు. నమస్తే విష్ణు గారు. సార్ రామచంద్రమూర్తి గారు, ఇవాళ అన్ని వార్తల్లోకి వెళ్ళా బాగా ప్రముఖంగా వినిపించిన వార్త ఏంటంటే పేటిఎం జొమాటో మధ్య భారీ డీల్ ఒకటి కుదిరింది. సో ఈ డీల్ వల్ల జొమాటోకి రాబోయే రోజుల్లో మంచి మైలేజ్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా అన్ని బిజినెస్ ఎడిషన్స్లో ఇవాళ ప్రముఖంగా ఈ వార్త వచ్చింది. ఏంటి అసలు ఆ డీలు? దీనివల్ల జొమాటోకి ఏ విధంగా మైలేజ్ వచ్చే అవకాశం ఉందంటారు? యాక్చువల్గా అంటే పేటిఎం మనందరికి తెలిసిందే, చాలా ఫాస్ట్గా వచ్చిన ఈకామర్స్లో చాలా ఫాస్ట్గా వచ్చింది. మొన్న 2-3 months బ్యాక్ వరకు మంచి స్వింగ్లో ఉంది. అయితే ఆర్బీఐ కొన్ని రిస్ట్రిక్షన్స్ చేయటం, ఆ కంపెనీ నామ్స్ ఫాలో అవ్వలేకపోవటం వల్ల, వాళ్ళు రిస్ట్రిక్షన్ చేయటం వల్ల ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఆ యొక్క షేర్ కానీ, లేకపోతే ఆ యొక్క ఎథిక్స్ కానీ, వాళ్ళ బిజినెస్ మోడల్ మొత్తం పోయింది. దాన్ని వాళ్ళు ఎంతో ట్రై చేస్తున్నారు, ఆల్టర్నేటివ్గా ఏం చేయొచ్చు, దీన్ని ఎలా పైకి తీసుకురావచ్చు అని. ఇప్పుడు కంప్లీట్గా ఏం చేసిందంటే ఆర్బీఐ ఇప్పుడు ఫ్రెష్ అక్విజిషన్స్ అన్నీ కూడా సస్పెండ్ చేసింది. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఉన్నదాన్ని ఎలా పైకి తీసుకురావాలనే పాయింట్లో వీళ్ళు చూస్తున్నారు. అలాంటి వాటిల్లో ఏంటంటే ఇప్పుడు ఈకామర్స్, ఈ ఆన్లైన్ టికెటింగ్ అనేది వీళ్ళ హబ్లో ఉంది. అదొక 1,500 crores బిజినెస్ ఉన్నదాన్ని ఇప్పుడు జొమాటో కంపెనీకి వాళ్ళు సేల్ చేస్తే తద్వారా వచ్చిన మనీతో వీళ్ళు కొంత పుష్ బ్యాక్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇదొక మంచి పరిణామం ఇప్పుడున్న పేటిఎం బిజినెస్లో. అయితే ఈ పేటిఎం ఈ యొక్క సేల్ వల్ల జొమాటోకి ఎక్కువ బెనిఫిట్ ఉంది అంటున్నారు, కానీ అది కూడా ప్రాక్టికల్గా నిజమే. ఎందుకంటే జొమాటో మనందరికీ ఏంటంటే ఈ ఫుడ్ అండ్ నిత్యావసర వస్తువులు బాగా డెలివరీ చేస్తుంది. అలాంటిది ఇప్పుడు ఏంటంటే ఇది ఆన్లైన్లో టికెటింగ్ కానీ, లేకపోతే ఈ టికెటింగ్, లేకపోతే ఈవెంట్స్, ఇలాంటి పోర్టల్ కూడా ఈ పేటిఎం నుంచి రావటం అనేది ఒక పాజిటివ్ పాయింట్. అయితే ఇప్పుడు ఆన్లైన్లో పెద్ద కాంపిటీషన్ ఏంటంటే బుక్ మై షో అనేది ఆల్రెడీ లీడింగ్లో ఉంది. సో దానికి నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా ఇది రాబోయే రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ జొమాటోకి ఏంటంటే ఈ నెట్వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి జొమాటోకి ఎగ్జిస్టింగ్ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఎందుకంటే ఓన్లీ ఇప్పుడు ఫుడ్ అండ్ డెలివరీ సెక్షనే కాకుండా ఇప్పుడు ఇటు ఆన్లైన్లో కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రెండు కూడా ఈ అటు పేటిఎం కొంత అప్పులు బాగా తప్పించుకోవచ్చు, ఇటు జొమాటోకి అది ఎడిషన్ చేసుకోవటం వల్ల ఇది బెనిఫిట్ అవ్వచ్చు. సో ఈ రెండు కూడా పాజిటివ్, రెండు మంచి డీలే ఇది జరుగుతుంది. అయితే ఇప్పుడు పేటిఎం వాల్యూ తగ్గిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ షేర్ దాదాపు 400 దగ్గర ఉంది, ఇంకా కూడా తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. ఇలాంటి ఏంటంటే ఇది ఒక రకంగా ఏంటంటే పేటిఎంకి ఉన్న ఒక మంచి హామ్ వెళ్ళిపోవటమే, అంటే డబ్బులు వచ్చే ఒక యాక్టివిటీ వెళ్ళిపోవటం అనేది. మరి అదే ఇది తీసుకోవటం అనేది ఒక పాజిటివ్ పాయింట్. యాక్చువల్గా జొమాటోకి ఇది పేటిఎంకి రెండు ఎలా వచ్చాయంటే పేటిఎం మాతృ సంస్థ 197 అది దానిదే. అదేంటంటే ఫస్ట్ ఆన్లైన్ గేమింగ్ 2 కంపెనీలని ఇది కొనుగోలు చేశారు అనమాట. అంతకుముందు 35 కోట్లతో ఒకటి, 70 కోట్లతో ఒకటి, 2 కొనుగోలు చేసి అది ఇప్పుడు 1,500 కోట్లకి వ్యాపారాన్ని విస్తరించారు. అంటే 10 years బ్యాక్ వీళ్ళు చెన్నైలో ఒక కంపెనీని ఎక్వైర్ చేశారు, అలాగే అక్కడ నోయిడాలో కంపెనీని ఎక్వైర్ చేశారు ఈ ఆన్లైన్ పోర్టల్స్ని. ఆ రెండింటిని కలపడం వల్ల, కొనుగోలు చేయటం వల్ల వీళ్ళు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఈ స్థాయికి వచ్చారు. ఎవరు? ఈ పేటిఎం. ఇప్పుడు ఆ కంపెనీని, ఆ యొక్క వింగ్ని వీళ్ళు తీసుకోవటం ద్వారా, జొమాటో తీసుకోవటం ద్వారా వీళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో ఇంకెక్కడ ఎక్కువ కాంపిటీషన్ లేదు, ఓన్లీ బుక్ మై షో ఉంది, ఆ తర్వాత ఇదొకటే ఉంది. కాబట్టి వీళ్ళు మంచి అడ్వాంటేజ్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో రామచంద్రమూర్తి గారు, ఇప్పుడు ఏదైతే ఉందో 1,500 కోట్ల రూపాయలకి మరి జొమాటోకి పేటిఎం సేల్ చేస్తుంది కాబట్టి, అంటే ఈ యొక్క న్యూస్ ఏదైతే ఉందో ఇది జొమాటో స్టాక్ ప్రైస్కి ఎటువంటి మైలేజ్ తీసుకొచ్చే అవకాశం ఉందంటారు? సో మరి దాంట్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లకి ఎంతవరకు ఇది కొంత మైలేజ్ తీసుకొస్తుంది అంటారు? జొమాటోకి అయితే ఖచ్చితంగా మైలేజ్ ఉందండి. ఇప్పుడు ఆల్రెడీ ఇది 197-200 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇది ఒక మంచి పర్సంటేజ్ మూవ్ అయ్యే అవకాశాలు ఉంది. ఈవెన్ దో జొమాటోని మేము టెక్నికల్గా కూడా చూసుకుంటే ఏంటంటే ఇది రాబోయే రోజుల్లో ఒక 2-3 yearsలో తీసుకుంటే ఒక 500 నుంచి 700 దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సెగ్మెంట్లో ఇవి ఒక ఎథికల్గా ఫాస్ట్గా గ్రో అవుతుంది. అండ్ రెండోది ఏంటంటే ఎక్కువ మంది ఆన్లైన్కి ఇప్పుడు అలవాటు పడుతున్నాం. ఏంటంటే ఆర్డర్స్ బుక్ చేసుకోవటం, స్విగ్గీ లాగా జొమాటోకి ఎక్కువగా
సేల్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇంట్లో లేడీస్ కూడా ఎక్కువ వర్క్ చేస్తున్నారు కాబట్టి అవునవును. వాళ్ళు కూడా ఎటు టైం స్పెండ్ చేయలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు నలుగురు కలిసినప్పుడు అది వరకు ఇంట్లో కుకింగ్ చేయించే వాళ్ళం, ఇప్పుడు ఆన్లైన్ ఆర్డర్స్ ఆర్డర్ పెట్టేస్తున్నాం. పెట్టేస్తున్నాం. ఈ యొక్క మార్పు అనేది రాబోయే రోజుల్లో ఇంకెక్కువ అవుతుంది. కాబట్టి ఈవెన్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆన్లైన్ ఫంక్షన్స్ కూడా వీళ్ళు సప్లై చేస్తామని చెప్తున్నారు. అంటే ఇండిపెండెంట్ చిన్న చిన్న ఆర్డర్లు కాకుండా బల్క్ ఆర్డర్స్ కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి ఒరిజినల్ గానే జొమాటో అనేది ఇప్పుడు స్టాక్ పవర్ఫుల్ ఉంది. కాబట్టి ఇది ఇంకా ఎడిషనల్ అవుతుంది. కాబట్టి రేపు పొద్దున ఈ న్యూస్ కి ఎటు రేపు పాజిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. అయినా కానీ ఫ్యూచర్ లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశమే. మంచి అవకాశమే. ఇది ఒక 400-500 దాకా వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి ఈ 1 year 2 years గ్యాప్ లో. థ్యాంక్ యూ సార్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.